సూర్యాపేట జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అమ్మాయిలు, మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమ్మాయిలు, మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై పోలీస్ శాఖ కింది స్థాయిలో తెలిసి కూడా కళ్ళు మూసుకుని చూసి చూడనట్లు ఊరుకుంటే సహించేదే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు, పిల్లలకు అన్ని విధాల రక్షణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వేధింపుల విషయంలో చాలా ఉపయోగపడే ఈ భరోసా సెంటర్, ఈ షీట్, ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రావడం ఇది మరి నాకు సంతృప్తిస్తుంది. మనం చేస్తూ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఒకటే విషయం ఏంటంటే ఇది ఫుల్గా ఉపయోగపడాలంటే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఈ విషయాలు ప్రతి విలేజ్లో, ప్రతి మహిళకి పబ్లిక్లో అవేర్నెస్ పెరగాలి. బికాస్ వాస్తవం చెప్పాలంటే నేను చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఉన్నా నాకు ఇంకా భరోసా టీం అని ఉంటుందో నాకు తెలియదు. ఈరోజు చూసి నాకు తెలుస్తుంది ఎట్లుంటుందని. అంటే చాలా whoever conceived the idea is a very good idea. It's a comprehensive solution. వేధింపులకి, సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన మహిళలకి, చిల్డ్రన్కి ఇది చాలా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకి ఆ ట్రామాలో హెల్ప్ చేయడానికి చాలా ఉపయోగపడే సెంటర్ ఇది. తప్పనిసరిగా ఇది విలేకరు మిత్రులు మీరు కూడా దయచేసి దీనికి సఫిషియంట్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అమ్మాయిలు, మహిళలని వేధించే వాళ్ళు ఎవరైనా సరే చాలా కఠిన చర్యలు తీసుకోండి. టేక్ వెరీ సీరియస్ యాక్షన్. దట్ ఇట్ సింప్లీ షుడ్ నాట్ బి టాలరేటెడ్. మహిళల మీద ఎటువంటి అత్యాచారాల అటెంప్ట్స్, ఏమన్నా ఈవ్ టీజింగ్, ఇటువంటి సంఘటనలపై సూర్యాపేట జిల్లాలో అటువంటి విషయాలకి, అటువంటి వ్యక్తులకి స్థానం ఉండకూడదు. మీరు ఏం చర్యలు తీసుకున్నా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము. చాలా సీరియస్గా ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా మీకు జిల్లా విలేకరు మిత్రులు మనం చేస్తున్నా, నేను హైదరాబాద్లో డీజీపీ సందీప్ శాండిలియా గారితో, మన ఎస్పీ గారితో చాలాసార్లు మాట్లాడాను. డ్రగ్స్ విషయంలో, గాంజాయి విషయంలో కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. డ్రగ్స్ కానీ, గాంజాయి ట్రాన్స్పోర్ట్ కానీ, కన్సంప్షన్ కానీ, మరి ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి, కఠినంగా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ఎస్పీ గారికి, పోలీస్ ఫోర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైనా పోలీస్ శాఖ వారు, కింది లెవెల్ అధికారులు తెలిసి కూడా కళ్ళు మూసుకున్నట్టు నటిస్తే మాత్రం వాళ్ళని కూడా మీరు ఏమాత్రం ఉపేక్షించొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇదివరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ విధంగా వినేది. మరి విధంగా నాకు ఆధారాలు లేవు, కానీ ఇట్లా పోలీసులు చూసి చూడనట్టు చేసింది వినేది. అటువంటిది మరి మేము అధికారం వచ్చిన తర్వాత అటువంటి విషయానికి ఆస్కారమే లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా మహిళలకి, పిల్లలకి రక్షణ ఉండాలి. వారికి అన్ని విధాలుగా వారికి సంక్షేమం, అన్ని విధాలుగా సమాజంలో మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, సువేన్ ఫార్మా గారికి, వారి మేనేజ్మెంట్ వాళ్ళని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సూర్యాపేట టౌన్లో దొంగతనాలని నివారించడానికి సువేన్ ఫార్మా వారిని నేను మీ అందరి తరఫున టౌన్లో మొత్తం కవర్ అయ్యేటట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.